సో మనశంకర్ వరప్రసాద్ ఎలా అనిపించింది మూవీ? సో సంక్రాంతికి అయితే పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఈసారి ఇండస్ట్రీ కొడతాడు 100%. సో మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే చిరు గారి 1 man షో మొత్తం ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ ఎండ్ వరకు మొత్తం ఆయన భుజాల మీద మోసారు అనిపించింది. ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరుని చూసామో మళ్ళీ అదే చిరుని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. లాస్ట్ 20 years ఎప్పుడు ఈ లెవెల్లో చిరు గారు అయితే వాడుకోలేదు. జనరల్ గా మనకి ఖైదీ నెంబర్ 150 అంటారు కదా, బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి, అది కాదు అఫీషియల్ గా ఎంఎస్ అని చెప్పుకోవచ్చు. బాస్ ఇస్ బ్యాక్ వరకు ఎక్స్ట్రాడనరీగా పడ్డాయి. తన ఎమోషన్ సీన్స్ అయినా, ఫస్ట్ హాఫ్ లో పడే ఎమోషన్ సీన్స్ అయినా, లేదంటే కొన్ని కామెడీ డైలాగ్స్ అయినా, లేదంటే తన డాన్స్ అయినా, స్టెప్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది. అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? అది మామూలుగా రాలేదు అసలు. సో అక్కడ వరకు ఒక లెక్క, అక్కడ నుంచి ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. ఆ 20 minutes మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్ వరకు ఎక్స్ట్రాడనరీగా పడ్డాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ, కానీ దానికి ఒక 100% ఎంటర్టైన్మెంట్ పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం బాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటివన్నీ పెట్టుకున్నారు. సో ఎక్కడ కూడా ఒక స్టోరీ అని పక్కన పెట్టుకునే తప్ప మీరు ఎంత వేలు పెట్టేది కదా, ఎక్కడ ఒక నెగిటివ్ అయితే కనిపించదు. జనరల్ గా మనం అనిల్ రావుపూడి మూవీస్ లో ఏదో రొటీన్ ఉంటాయి, లేదంటే ఒక క్రింజ్ లా ఉంటాయి అనుకుంటాం కదా. 1% క్రింజ్ కాదు కదా, 1% ఒక వల్గర్ డైలాగ్ కూడా లేదు. మీరు పండగకు వచ్చి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే 100% అనిల్ రావుపూడి న్యాయం చేశాడు. సో లాస్ట్ డికేడ్ లో అయితే ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా ఇవ్వలేదు. సో కొన్ని బిగ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు, అవి చాలా బాగా పోయాయి. సో సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ క్లైమాక్స్ బీజం కూడా అదిరిపోయింది. బట్ ఓన్లీ డ్రాప్ అంటే అక్కడక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ లెవెల్ ఇది చాలు పండక్కి. సో 100% ఇండస్ట్రీ అయితే అవుతుంది. సో దాంట్లో అయితే నోడు బాస్ అంత ప్రేమగా చెప్పాడు కదా, చలిగా ఉండదని తీసుకొచ్చా. సో చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ కూడా లేదు, కథకి తగ్గట్టే పెట్టుకున్నారు. ఎక్కడ కూడా అన్నెసర్ గా పెట్టారు, ఈ సీన్ అన్నెసర్ గా పెట్టారు, ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. సో మీరు వచ్చే 2 hours మాత్రం ఎంజాయ్ చేస్తారు. బట్ ఓన్లీ ఇది ఏంటంటే స్టోరీ లేదు, లేదంటే ఇది రొటీన్ అలా అన్ని పక్కన పెట్టుకునే మాత్రం మీకు 2 hours మాత్రం ఫుల్ మీల్స్ అయితే పెడతారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా వచ్చేటప్పుడు అరే చిరాకు కొట్టడానికి కాకుండా మీకు అసలు వచ్చి వెళ్ళిపోవడానికి అనిపిస్తుంది. 20 minutes కూడా ఇలా వచ్చి వెళ్ళిపోవడానికి అనిపిస్తుంది. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్స్ అయినా, లేదంటే మంచి డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే అనిల్ రావుపూడి అమ్మాయిలు పల్స్ బాగా పట్టేశాడు. అండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పల్స్ బాగా పట్టేశాడు. వాళ్ళు అసలు పిచ్చ ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అయితే సరే. మన సంక్రాంతి వస్తాను ఏదో ఫస్ట్ హాఫ్ వరకే కొంచెం కనెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం సెకండ్ 2 halves లో మాత్రం నెక్స్ట్ లెవెల్. పెద్ద ఎమోషన్ సీన్స్ ఏం లేవు ఆవిడతో, కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో వాళ్ళ కన్వర్జేషన్ అయినా సరే, లేదంటే రొమాంటిక్ కొన్ని సీన్స్ అయినా సరే, అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో శశిరేఖ సాంగ్, సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. బుక్ స్టెప్ కంటే అది ఇంకా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. సూట్ లో కనిపించారు ఆయన, సీక్రెట్ కాప్ ఏమన్నా అని చెప్పారా? సూట్ లో కనిపించారు కదా కొన్ని సీన్ లో, ఆయన ఏంటి ఆఫీసరా లేకపోతే సీక్రెట్ కాపా అవంటే రివీల్ చేయకూడదు, స్టోరీ రివీల్ చేయకూడదు. బట్ ఆయన ఉన్న 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడ కూడా 1 second కూడా మీరు డల్ మూమెంట్ ఉండదు, ఎక్స్ట్రాడనరీగా ఉంది అదైతే. అండ్ మెయిన్ కూడా ఏంటంటే ఇది ఇలా వాడుకోవాలి బాస్ ని. ఇది వింటేజ్ సినిమా, ఇది కామెడీ, ఇది వింటేజ్. సత్య గారి కామెడీ ఎలా అనిపించింది అంటే ఒక సీన్ ఉంది దాని వరకు. సో అవన్నీ రొటీన్ అయినా సార్ మొత్తం బాస్ ఎంతమంది మీ స్క్రీన్ లో ఉన్నా 10 మంది ఉన్నా సార్ మీకు బాస్ ఒక్కడే కనిపిస్తాడు. ఆ లెవెల్ సంక్రాంతి పక్కా సినిమా సార్. రాజా సాబ్ ఈ సంక్రాంతి చిరు సాబ్ దే ఎక్స్ట్రాడినరీ. మెగాస్టార్ చిరంజీవి గారిని నేను పర్సనల్ ఎలా అయితే చూడాలనుకుంటున్నానో అలా నేను సాటిస్ఫై. నేను ముందు నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే సినిమా మీద. నేను బేసిక్లీ రామ్ చరణ్ ఫ్యాన్ని, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమా పర్టికులర్ ఈ సినిమా గురించి నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నా. బికాస్ మేమేదో మెగా ఫ్యాన్ అని చెప్పేసి వేరే హీరోని హేట్ చేయం. భగవద్గీత కేసరి సినిమా థియేటర్ లో చూసిన తర్వాత అరే అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా తీస్తే బాగుంటది అని అప్పుడే అనుకున్నాం. తీసాడు అంటే అనిల్ రావిపూడి గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూడబోతున్నాడు. అసలు అంటే వెంకటేష్ గారు వచ్చేది నేను తక్కువ చేయకూడదు, కానీ మీరు చూడండి, మీ ముగ్గురు మైకులు పెట్టారు కదా, మీరు చూడండి సినిమా. అంటే ఇప్పుడు ఏదో నేను ఆన్లో ఉన్నాను, ఇంజక్షన్ ఎక్కించుకున్నాను, అయినా సరే ఆనెస్ట్ గా చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి గారు 1 man షో అంతే పీక్స్. అసలు అంటే క్రింజ్ అన్నారు. ఇప్పుడు బేసిక్లీ ఏమంటారు, అనిల్ రావిపూడి సినిమా క్రింజ్ అంటారు కదా. ఎందుకన్నారంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీరా, అందుకే క్రింజ్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత క్రింజ్ అనే పదం వాడరు. ఆ రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అంటే ఆక్యుపై చేసేసారు తన పర్ఫార్మెన్స్. ఎవరు కనబడలా పక్కన.
ఆ రేంజ్ లో అసలు వన్ మ్యాన్ షో అనుకోవచ్చు బ్రో. వన్ షో సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ బ్లాక్. అంటే అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కెరియర్ లో, అంటే చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 లో రీఎంట్రీ ఇచ్చారు ఆఫ్టర్ 9 years. అప్పటి నుంచి ఎప్పటి వరకు అనిల్ రావిపూడి పటాస్ నుంచి ఎప్పటి వరకు డాన్స్ కూడా చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ అయితే అది చాలా నచ్చింది. మంచి జోడీ అనిపించింది. బాబు చెప్పినట్టు ఫ్రెండ్స్ లాగా అనిపించింది. బ్రదర్స్ లాగా. సో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎక్కడ అసలు కామెడీలో కూడా ఎక్కడ వల్గారిటీ లేదు. బాగుంది. చాలా నచ్చి కామెడీ. ఇట్స్ వెరీ వెరీ నైస్. సూపర్ హిట్. వాట్ ఎవర్ హిట్ ఇంకేమైనా హిట్ ఉంటుందంటే అంతా పెట్టేసినట్టే. సంక్రాంతి విన్నర్. మేడం వెంకటేష్ గారి క్యారెక్టర్ అంటే కథకు అవసరమై పెట్టారంటారా లేకపోతే ఏమన్నా హైప్ కోసం పెట్టారా? అది మనం అలా స్పెసిఫిక్ గా మనం ఏం చెప్పలేము, కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి అయితే చాలా బాగుంది. ఓకే. ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంది. పక్కా సంక్రాంతి సినిమా అనొచ్చా? పక్కా సంక్రాంతి సినిమా. అసలు యూజువల్ గా వెంకటేష్ సార్ వస్తుంటుంది సంక్రాంతికి. ఇప్పుడు సంక్రాంతికి ఇలా వచ్చారు అనుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ హీరోలతో చిరంజీవి గారు ఇంకా పక్క పోటీ పడతారు. ఓజీ అంటే వెంకటేష్ మూవీ అంటే వచ్చేస్తారు ఎక్కడైనా నైట్ కానీ ఎప్పుడు కానీ కంపల్సరీ. నేను వద్దు రానట్టు కూడా మా ఆయన తీసుకొస్తారు. అంత ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అయితే. థియేటర్ లో ఓజీ తర్వాత ఈ సినిమాకి ఆ వైబ్ వచ్చింది అంటారు, కరెక్టేనా? నాకైతే ఓజీ కూడా బాగుంది, ఇది ఇంకా బాగుంది. చాలా బాగుంది.